గ్రాఫిక్స్ హైలైట్ అమ్మా. న్యాచురల్ గా ఉన్నాయి. గ్రాఫిక్స్ అంటేనే మామూలు ఆర్టిఫిషియల్, అందులో కూడా న్యాచురల్. ఫస్ట్ హాఫ్ అంటే సరిగ్గా ఎండ్ చేసాడు అనిపించిందా, లేకపోతే ఏమన్నా కొంచెం వెంటనే అయిపోయింది? ఫస్ట్ హాఫ్ అంటే కొద్దిగా కామెడీ ఉంది సార్. కామెడీ అది ఎందుకు పెట్టారు అనుకున్నా, కామెడీగా వెళ్తూ ఉంటుంది. ఆ కామెడీ అన్న ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే ప్రభాస్ గారు ఈ ఇంట్లో రెంట్ ఉంటారు, బ్రహ్మానంద గారి ఇంట్లో. ఆ ప్రభాస్ గారు రెంట్ ఉంటే ఈయన రెంట్ ఎక్కడతో ఉంటుంది. అది అలా కామెడీ కింద పని కింద నచ్చింది. అది ఒక్కటే తప్ప సినిమా మాత్రం హైలైట్. ఎక్కువ విజిల్స్ పడిన సీన్ ఉంటే ఎక్కువ విజువల్స్ పడిన సీన్స్ అంటే ఫస్ట్ ఇంట్రొడక్షన్ సీన్స్, శ్రీకృష్ణుడు మహాభారతం చూపెడతాం, ఇవన్నీ గూస్ బంప్స్ వస్తుంటాయి. అందులో చేసిన అర్జునుడు క్యారెక్టర్ మన విజయ్ మామూలుగా ఉంటుంది మేడం. ఆ రథం మీద, అశ్వరథం మీద ఆయన అలాగే బాణం సంధిస్తూ. అవి చెప్పకండి కానీ స్పాయిలర్స్ ఎందుకని. ఓకే, ఈ సినిమాలో మీకు అమితాబ్ బచ్చన్ గారి రోలు, మన ప్రభాస్ గారిని అశ్వత్థామ రోల్ మాత్రం నెంబర్ 1 సార్. ఆయన కట్అవుట్ కి అశ్వత్థామ రోల్ నెంబర్ 1 ఉంది. నిజంగా అది గూస్ బంప్స్ అవుతున్నాయి సార్. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ వచ్చేటప్పుడల్లా, ఆ సార్ వచ్చేటప్పుడల్లా గూస్ బంప్స్ మామూలుగా రాలేదు జనాలు. కమల్ హాసన్ గారి రోల్ చాలా తక్కువ ఉంది అంటున్నారు, మీరు ఏమంటారు? కమల్ హాసన్ గారి రోల్ అంటే ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ 2 కూడా ఉంది కదా సార్. 8 లో పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు మన కలికి కర్ణుడు, ప్రభాస్ గారికి రోల్ ఏమేస్తారు అనుకున్నాం కానీ కలికి మహాభారతంలో నాకు తెలిసి కర్ణుడిని మించిన వాడు లేడు. అంటే ఆయన శాపాల వల్ల అట్టగా అయ్యాడు కానీ కర్ణుడిని మించిన వాడు లేడు. ఆ క్యారెక్టర్ ప్రభాస్ గారికి ఇవ్వడం వల్ల చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, ఈ సినిమా చిన్నపిల్లలకి అర్థమవుతుంది అంటారా మీరు? చిన్న పిల్లలకి అర్థమవుతుంది సార్, చూపించాలి. ఎందుకంటే బాహుబలి 2ని క్రాస్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? బాహుబలి రేంజ్ వేరే సార్, ఈ రేంజ్ వేరే. దేంది దానికి సినిమాకి ఎంత కలెక్ట్ చేస్తారు మీరు అనుకుంటున్నారు? సినిమా కంటే కలెక్షన్లు ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వరల్డ్ వైజ్ రిలీజ్ కాబట్టి ఆల్రెడీ 2000 కోట్లు ఎంతో ఖర్చు పెట్టారు అంటున్నారు. 600 కోట్లు. ఓకే, హైలైట్ సీన్ అంటే హైలైట్ సీన్ లాస్ట్ క్లైమాక్స్ అన్న. క్లైమాక్స్ లోనే డైలాగ్ చెప్తాడు ఆయన శ్రీకృష్ణుడు ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు. అది మాత్రం నేను డైరెక్టర్ గారికి యాక్సెప్ట్ చెప్తున్నాను. ఎందుకంటే శ్రీకృష్ణుడు మొత్తం భాగవతం చరిత్రలో శ్రీకృష్ణుడు ఐలో చూపించాలని దేని వల్ల కానీ ఆయన ఏ ఆర్టిస్ట్ ని పెట్టినా ఆయన ముందు తక్కువే కాబట్టి డైరెక్టర్ గారు చూపెట్టలేదు అనుకుంటున్నాను. సీక్రెట్ అందులో సీక్రెట్ అంటే సీక్రెట్ నేను అనుకుంటున్నాను. సినిమా ఓవరాల్ గా ఎంత కలెక్ట్ చేస్తారు మీరు అనుకుంటున్నారు? సార్ ఎంత బడ్జెట్ కలెక్ట్ చేస్తారు మీరు అనుకుంటున్నారు? ఎంత బడ్జెట్ అంటే సార్ ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టారు కదా, 2000 కోట్లు ఖర్చు పెట్టారు. 600 కోట్లు. 600 ఓకే సారీ సార్, 600 కోట్లు ఖర్చు పెట్టారు. దానికి గ్రాస్ ఎక్కువ అయిపోయి ఉంటుంది సార్. ఈ పాటికి వచ్చేసి ఉంటారు సేల్స్ అనేది. ఓకే, రేటింగ్ ఎంత ఇస్తారండి? 5 out of రేటింగ్ ఎంత ఇస్తారు? 5 out of 10 రేటింగ్ అంటే ఇస్తాను సార్. నేను 10 ఇచ్చేస్తాను. 10 to 10 ఇస్తారా? 10 to 10. ఎందుకంటే ఆ విజువల్స్ చూడడానికి